अच्छा वो पीछे नहीं रखना चाहते, बोलते आगे ही रखना है इसको। All of you, good evening. All of you, good evening. Yes, నా పేరు శ్రీనివాస్ ఫ్రమ్ పట్టాంచెరు. సో స్టడీ 10th ఫెయిల్, రెండోసారి పాస్ చిట్టి కొట్టి. ఓకే, తర్వాత ఐటీఐ, తర్వాత అప్రెంటిస్‌షిప్, తర్వాత జాబ్. సో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవాడిని. దానికన్నా ముందు చెప్పాలనుకుంటే, సో ఏం జరిగిన నా మంచి కోసం అనుకుంటాను. సో రియల్గా నా బ్యాడ్ లక్. బట్ నేను 3 years ఉన్నప్పుడు డాడీ చనిపోవడం, అదే 4 years ఉన్నప్పుడు మమ్మీ చనిపోవడం. సో మమ్మీ డాడీని కూడా చూసే అదృష్టం నాకు లేకపోయిందనమాట. సో అలాంటి టైంలో మా పెద్ద అక్క అండ్ బావగారు సో తీసుకొని రావడం జరిగింది. సో ఇంత నుంచి చదువుతూ 10th వచ్చాను. బట్ 10th ఫెయిల్ కానీ ఒక కారణం ఏంటంటే, నాకు 2 sisters ఉన్నారు. బట్ నేను చిన్నగా ఉన్నా, నాతో పాటు నాకన్నా 2 years పెద్ద, అంతే వాళ్ళు. బట్ తిన్నిగా కూడా లేదనమాట. బట్ నా ఫ్యామిలీలో అందరు కూడా కమాండ్ ఉన్న వాళ్ళే. బట్ మమ్మీ డాడీ లేనందుకు తొక్కేశారన్నమాట రిలేటివ్స్. బట్ ఏం చేయలేని పరిస్థితి. ఆలోచించన్నా, చదవన్నా, డ్యూటీకి వెళ్ళానా, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. బట్ బావ భయంకి వెళ్ళేవన్నమాట బడికి. నా మనసులో మాత్రము సిస్టర్స్, నా ఫ్యామిలీ, నా రిలేటివ్స్, నా లైఫ్ అయింది. టోటల్ ఇది ఆలోచించేవాడిని. బట్ చదువు కూడా ఎక్కేది కాకుండా అనమాట. ఎందుకంటే నా మైండ్ అనేది అక్కడ ఉండిపోయేది కాదనమాట. బట్ బలవంతం చదివాను. సో ఎట్లనో పాస్ అయిపోయాను అనమాట. సో అయిపోయిన తర్వాత కూడా సో చూసుకుంటా అని చెప్పాను అనమాట. సో ఏం కాదు, ఇంత కదా, ఒక 30,000 ఖర్చు పెడతా, ప్రైవేట్ ఐటీఐ చేసుకోమన్నారు. బట్ ఐటీఐ చేసుకోవడం జరిగింది, చదవడం జరిగింది అనమాట. దాని తర్వాత కూడా ఫస్ట్ ఇయర్ ఐటీఐ ఫీజు కట్టాను. సెకండ్ ఇయర్ ఫీజు కట్టడానికి డబ్బు లేదండి నా దగ్గర. డబ్బు లేకపోతే ఏం చేశానంటే పార్ట్ టైం అని చెప్పుకొని జాబ్కి వెళ్ళడం జరిగిందనమాట. సో అలా జాబ్ పార్ట్ టైం ఫుల్ టైం అయిపోయింది అనమాట. సో లాస్ట్ ఎగ్జామ్ రాశాను, అప్రెంటిస్‌షిప్ వచ్చేసింది. తర్వాత జాబ్ కోసం ప్రయత్నిస్తున్నా. తెలిసిన విషయమే మీ అందరికి కూడా, జాబ్ కావాలంటే 5 నుంచి 10 లక్షలు చేతిలో పెట్టుకోవాలి, అవునా కదా. ఈరోజు మన దగ్గర అంత డబ్బు లేదు. బట్ జాబ్ కోసం ఇష్టం లేదన్నమాట. నా ఇంటికా నుంచి కంపెనీకి 5 kilometers ఉంటుంది సార్. రియాలిటీ చెప్తున్నా చూడండి, లైఫ్ ఈరోజు నాకు ఇలా వచ్చిందనమాట. ఇన్ని రోజులు ఎవ్వరు కూడా చెప్పలేదు నా స్టైలు. 5 kilometers బాణపడ్డా, చలి పెట్టినా, ఎండ పెట్టినా అప్పన్న నడుచుకుంటూ వెళ్ళొచ్చామని సార్ నేను కంపెనీకి. సో థ్యాంక్ యూ. సో 10 రూపాయలు ఉంటే పొద్దున కూర వచ్చేదేమో, రూపాయి మీలేదేమో, ఏదో అవసరం పని చేసేదేమో, ఆశలకు పని చేసేదేమో అని చెప్పి అనుకునేవారు అనమాట. ఎంతోమంది కంపెనీ ఆటోస్ అవి ఉన్నాయి. బట్ నడుచుకుంటూ వెళ్ళేవాన్నమాట. ఎందుకంటే నెలకు వచ్చేసి అప్పన్న 20 rupees, 600 rupees మీలేటి, అవునా కదా. బట్ 600 rupees ఏడ ఖర్చు అయిపోతాయని చెప్పేసి మీలేదనమాట. బట్ అలా అని చెప్పేసి ఏ రోజు కూడా ఆటో వెళ్ళలేదు. ఆ 600 తోటి ఎంతో కొంత ఆశ చేసేవాడిని. అలా చేసుకుంటా పోతూ, బట్ నాకు కూడా శాలరీ సరిపోక 4 companies చేంజ్ చేశాను సార్. సో 1000 రూపాయలు ఎక్కిస్తే కంపెనీ చేంజ్ చేసేవాడిని, 1000 రూపాయలు ఎక్కిస్తే కంపెనీ చేంజ్ చేసేవాడిని. అలా 4 companies చేంజ్ చేసేసాను. అక్కడ కలిసిందన్నమాట మా మహాగురుజీ మల్లె గురుజీ కలిసింది అక్కడ. సో థ్యాంక్ యూ, మల్లె గురుజీ కలిశాడు. థ్యాంక్ యూ. 2 minutes. సో మల్లె గురుజీ కలవడంతో షేప్ నా దగ్గర తీసుకొచ్చారన్నమాట. సో నా దగ్గర లేవు. షేప్ ప్లాన్ విన్నాను, రవీంద్ర మా గురు చెప్పారన్నమాట. సో దగ్గర చూశానమాట. ఎంతోమంది వేస్ట్, అది ఇది స్టాలిన్ సినిమా అని చెప్పి అనడం. బట్ నాకు ఫాలోఅప్ చేయడం నాకు ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ బాగుంది, సిస్టమ్ బాగుంది, డబ్బు బాగుంది. కానీ నేను కట్టాల్సిన 10,000 నా దగ్గర లేవే, 10,000 నా దగ్గర లేవు. బట్ దానికోసం ఏమన్నా అంటే నాకు నచ్చలేదు, ఇలాంటి దున్యా చూసినా అన్న. బట్ కారణం ఏంటంటే దగ్గర 10,000 rupees లేవు. ఆ 10,000 rupees మిగిలితే నాకు 1 month నా ఇల్లు చడుస్తుంది, అవునా కదా. బట్ అలాంటి ప్లేస్లలో కూడా 3 months అగైన్ టు అగైన్ ఫాలోఅప్ చేస్తూ విసిగి వచ్చేసింది అనమాట. సర్లే ఏ జరిగిన మంచి కోసమే కదా అని చెప్పేసి అప్పు తెచ్చుకొని కట్టడం జరిగింది. సో కట్టిందనమాట. సో అప్పుడు కూడా ఆలోచించాను నేను,
ఫుల్ టైం తీస్తే బాగుంటుందేమో, ఫుల్ టైం తీస్తే బాగుంటుందేమో. బట్ ఫుల్ టైం తీయడానికి ఆలోచించాను. బట్ రిజల్ట్ రాకపోతే నా 1 మంత్ ఏమవుతుంది శాలరీ 8,000 రూపీస్, మళ్ళా తిండిగా కూడా ఉండదేమో అని చెప్పేసి ఆలోచించడం జరిగింది. అలా చేస్తూ 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 ఒకరోజు దిశ ట్రైనింగ్ గోవాకి వెళ్ళడం జరిగింది నేను బలవంతంగా. సో దిశ ట్రైనింగ్లో మనిషి లైఫ్ ఏంటో తెలుసుకోవడం జరిగింది. అక్కడ డిసిషన్ తీసుకున్న చేసే సేఫ్ షాప్ చేయాలి లేకపోతే డ్యూటీ చేయాలి అని చెప్పేసి అనమాట. సో థ్యాంక్ యూ. సో దిశ నుంచి రాగానే కంపెనీ లెటర్ రాసి ఇచ్చేసాను అనమాట. నేను రాను, షేప్ షాపే చేస్తా, ఎందుకంటే వేరే రక్తం కదా. అసలు 5 స్టార్ హోటల్ చూశాను, అన్నీ చేశాను అనమాట. నాకు ఇదే షేప్ షాప్ కావాలి అని కూర్చోవడం జరిగింది. సో ఫుల్ టైం దిగడం జరిగింది అనమాట. ఒక విషయం చెప్తే ఇంకా సోమ గురించి చెప్పాను అనమాట. మా బావకు బిడ్డ ఉంటుంది, మంచిగా ఉంటుంది ఆమె, అందంగా సో సుందరంగా హీరోని లాగా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. మనం ఎట్లున్నాం, నల్లగా ఉన్నాం, పొట్టుగా ఉన్నాం, అందంగా ఉన్నాం, మన బట్టలు సిరిపోయిన ఉంటాయి. మా అక్క అంటది మా తమ్మునికి ఇవ్వచ్చు కదా అంటే, వానికా రోడ్ల మీద తినేటాడు వానికి ఇస్తారా? వానికే తిండి లేదు, నా బిడ్డకే పెడతాడు. నా బిడ్డ అరే ఇక రాబోయే ఈరోజు 8 లక్షలు నీ బిడ్డగా నీకు పెడతాడా? 8 లక్షలు అది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. 2 minutes. గురుజీ వాళ్ళు తక్కువ టైం ఇచ్చారు, 2 minutes. గురుజీ లాస్ట్ ఒక మాట గురుజీ. అరే నాకు పిల్లని ఇయ్యారా ఈరోజు? ఇస్తారా ఇరాదా? లైన్ 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 కడతారా లేదా? అరే నీకు నా పిల్ల అవసరమా? అరే దున్యా తీసుకొస్తాబా ఈరోజు, దున్యా తీసుకొస్తా, అవునా కదా? $2 చూడండి, బ్రాండ్ హీరో కూడా పనిచేయడు, అట్లా తయారై చూపిస్తా ఒక్కొక్కరికి, పడిపోవాలి. ఓకే, దాంతోపాటు అంటారా ఇన్కమ్ ఫుల్గా ఉంది సార్ ఈరోజు, హ్యాపీ, థ్యాంక్ యూ. దాంతోపాటు చూడండి ఒకటే దోస్తాన్. అరే బేకర్రా మామ, దున్యా చూసినారా? మా అయ్య చేసిండ్రా, మా తాత చేసిండ్రా, నువ్వు ఇప్పుడే చేస్తున్నావా? అరే భయ్ 2 సంవత్సరాలు ఆగు, నువ్వు చేస్తావా నేను చేస్తే తెలుస్తుంది. 2 సంవత్సరాలు అన్న తర్వాత మస్తు బాధ అనిపించింది నాకు, మస్తు బాధ. ఎందుకంటే ఎవడం కొడితే ఎవడొస్తాడు అడ్డం? దోసిగాడు వస్తాడు. తిండి లేకపోతే ఎవడు పెడతాడు? తిండి దోసిగాడే పెడతాడు. అప్పు లేకపోతే ఎవడు ఇవ్వాలి? దోశ. మరి వాడే దూరం పెడుతున్నాను, నన్ను వాడే దూరం పెడుతున్నాడు. బట్ ఒకడే చెప్పానమాట 2 years తర్వాత చూడు, ఇట్లా పోతుంటే నీకు ఈ షూ అవసరమా? ఈ టక్ అవసరమా? ఈ టై అవసరమా? ఈరోజు కార్ తిరుగుతున్నా లేదా? 11 లక్షల కార్లో తిరుగుతున్నా. థ్యాంక్ యూ. ఈరోజు నా దోస్తుగాడు ఎవడైతే దగ్గర రాలేడో వాడు ఆనే ఉన్నాడు. డైమండ్ థ్యాంక్ యూ. ఎవడైతే అరే బేకర్ రా అన్నాడు అని వెనక కూర్చున్నాడు బేకర్ అన్నాడు. సో అర్థం చేసుకోండి, ఆ విధంగా ఉన్నా ఈరోజు లగ్జరీ. అరే ఒకరోజు రియల్ చెప్తున్నా సార్, ప్రమేష్ బయటకు వస్తే సూపర్వైజర్ పొడిచాలనిపిస్తుంది. వాడు పొద్దున 9 గంటలకు పోయింది. డ్రెస్ వాడిని ఇష్టం, కటింగ్ పేరు వాని ఇష్టమే, వాడు టెస్ట్ పెట్టుడు వాని ఇష్టమే, వాని బల్బు వాని ఇష్టమే, నేను తినడం కూడా వాని ఇష్టమే. కోపం వస్తారా రాదా? డైమండ్ నెలకు 8 లక్షలు. అయ్యో చూడండి, 8,000 రూపాయల కోసం 8 గంటలు వాడు ఏం చెప్తా చేసేవాడిని.
బాత్రూమ్ కడగాలి అవునా కదా? అరే అటు గోరా పండు పోవాలి లేకొచ్చి రాదు అవునా కదా? సో నేను గురించి వాళ్ళు బాదం పప్పు తింటున్నారు, 8 లక్షలు వస్తున్నాయి, 8 లక్షలు వస్తున్నాయి చూడండి. మనకు 8 లక్షలు రావన్నా? 100%? 2-3 సంవత్సరాలు ఉంటుంది సార్, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎవరైతే 3 years లైఫ్ కోసం, ఫ్యామిలీ కోసం, జిందగీ కోసం ఆలోచిస్తాడో బాడీ డైమండ్ జాయిన్ అయిపోతాడు. గురుజీ నాకు 1000 రూపాయలు చెక్ రాలేదు, ఎట్లా వస్తుంది? చేసి వస్తుంది అవునా కదా? గురుజీ నాకు బుస్తే రాలేదు, ఎట్లా వస్తుంది? చేసి వస్తుంది అవునా కదా? ఈరోజు చేసినాం కాబట్టి ఈ స్టేజ్ మీద ఉన్నాం అవునా కదా? ఎస్, మీరు కూడా చేస్తారు కాబట్టి మీరు అందరు కూడా ఇక్కడనే ఉంటారు 100%. సో దాంతోపాటు అంటారా ఇన్కమ్ ఫుల్గా ఉంది సార్ ఈరోజు, హ్యాపీ, చాలా ఇన్కమ్. 3 అకౌంట్లు ఉంటాయి, SBI, ఆంధ్ర బ్యాంక్, HDFC, 3 ఫుల్లే. ఒకరోజు శాలరీ కోసం స్లిప్పులు తీసేది ఉంది, అకౌంట్లో పడ్డాయా, మినీ స్టేట్మెంట్ అకౌంట్లో పడ్డాయా? ఈరోజు 4 సార్లు తీస్తాను నేను, నాకు 4 సార్లు 8 లక్షలు ఈరోజు. సో ఇది చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ. డ్యూటీ చేసినప్పుడు కంపెనీ ఇల్లు తప్ప నాకు రెండో ప్రపంచం తెలియదు సార్, రెండో ప్రపంచం తెలియదు అన్నమాట. అలాంటి రోజు ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి ఒక్క స్టేట్, ప్రతి ఒక్క సిటీ, ప్రతి ఒక్క 5 స్టార్ హోటల్ చేశారన్నమాట. దాంతోపాటు ఈరోజు 2 times బ్యాంకుకి వెళ్ళి రావడం జరిగింది సార్. ఈరోజు ఇదే బిజినెస్ నుంచి 2 times